ఫ్రెండ్స్, గ్లోబల్ పాలిటిక్స్ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఏ నిమిషానికి ఏ దేశం ఎవరిని బెదిరిస్తుందో అర్థం కావడం లేదు. మీరు రోజు చూసే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దొరకని కొన్ని భయంకరమైన సత్యాల్ని, రాజకీయ ఎత్తుగడల్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చా. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా ఒక దేశంలో గూఢచర్యం ఎలా చేయొచ్చు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారత్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అన్నింటికంటే ముఖ్యంగా ఖతార్ జైల్లో ఉన్న మన భారత నేవీ కమాండర్ పరిస్థితి ఏంటి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశాలు భారత భవిష్యత్తుని ప్రభావితం చేయబోతున్నాయి. ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై మళ్లీ కూర్చున్నప్పటి నుంచి భారత విషయంలో ఆయన వైఖరి ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఒకవైపు ప్రధాని మోదీని మంచి వ్యక్తి అని పొగుడుతూనే మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేలా టారిఫ్ బెదిరింపులకి దిగుతున్నారు. నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై వేసే పన్ను. ట్రంప్ ఏమంటున్నారంటే భారత్ రష్యాతో వ్యాపారం చేస్తోంది, ఇది అమెరికాకు నచ్చటం లేదు, అందుకే భారత్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై టారిఫ్ని 50% నుంచి ఏకంగా 80%కి పెంచుతామని ఆయన హెచ్చరిస్తున్నారు. దీనివల్ల భారత్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మరియు తయారీ రంగంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇటీవలే అమెరికా వెనిజులా అధ్యక్షుడిని బంధించింది. ఆ విజయం ఇచ్చిన ఊపులో ట్రంప్ ఇప్పుడు భారత్ లాంటి దేశాలను కూడా తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడదని జైశంకర్ ఇప్పటికే ప్రపంచానికి స్పష్టం చేశారు. మరి ఈ బెదిరింపులకి భారత్ ఎలా సమాధానమిస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, ఎలాన్ మాస్క్కు చెందిన స్టార్లింక్ గురించి మీరందరూ వినే ఉంటారు. భారత్లో కూడా స్టార్లింక్ త్వరలో రాబోతోంది. అయితే వెనిజులాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. వెనిజులాలో రాజకీయ సంక్షోభం రాగానే స్టార్లింక్ అక్కడ ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చింది. ఇందులో ప్రమాదం ఏముంది అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం స్టార్లింక్ శాటిలైట్లని ఒక దేశం అనుమతి లేకుండానే ఆ దేశంలోని డేటాని సేకరించడానికి వాడొచ్చు. వెనిజులాలో స్టార్లింక్ ముందే యాక్టివేట్ అయి ఉందని, దాని నియంత్రణ అమెరికా నిఘా సంస్థ CIA వద్ద ఉందని వార్తలొస్తున్నాయి. అంటే స్టార్లింక్ కేవలం ఇంటర్నెట్ ఇచ్చే కంపెనీ మాత్రమే కాదు, అమెరికాకు ఒక బలమైన గూఢచారి వ్యవస్థలాగా కూడా పనిచేయగలదని అర్థమవుతోంది. అందుకే భారత్ స్టార్లింక్కు అనుమతులిచ్చే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫ్రెండ్స్, యూరోప్ ఖండంలో భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది ఫ్రాన్స్ మాత్రమే. అమెరికా ఆధిపత్యాన్ని అప్పుడప్పుడు సవాల్ చేసే ఏకైక పాశ్చాత్య దేశం ఫ్రాన్స్. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2026 ప్రారంభంలోనే ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటన ఎందుకంత ముఖ్యమంటే వెనిజులాలో అమెరికా చేస్తున్న చర్యలపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి. కానీ భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి ఒక కొత్త దౌత్య మార్గాన్ని వెతకాలని చూస్తున్నాయి. రక్షణ రంగంలో భారత్ ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొంటోంది. ఇప్పుడు మరో కీలకమైన ఒప్పందం జరిగే అవకాశం ఉంది. జయశంకర్ యొక్క ఈ పర్యటన అమెరికాకి ఒక గట్టి సందేశం పంపబోతోంది. ఫ్రెండ్స్, మన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది UAE పర్యటనకు వెళ్లడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. అరబ్ దేశాల్లో ఇప్పుడు 2 అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అవి సౌదీ అరేబియా మరియు UAE. యెమెన్ యుద్ధం విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారత్కు ఈ 2 దేశాలతోనూ మంచి సంబంధాలున్నాయి. UAEలో మన ఆర్మీ చీఫ్ పర్యటించడం వల్ల అక్కడి రక్షణ ఒప్పందాల్లో భారత్ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. అలాగే మన దేశానికి అవసరమైన క్రూడాయిల్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటం కూడా ఈ పర్యటన ఉద్దేశం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో ఇప్పుడు నడుస్తున్న తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా భారత్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ముస్తాఫిజూర్ అనే ప్లేయర్ని IPL నుంచి తీసేసినందుకు వారు IPL ప్రసారాలు ఆపేసి భారత్ను బెదిరించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడే ఒక కామెడీ జరిగింది. బంగ్లాదేశ్లో IPL ప్రసార హక్కులు ఒక ప్రైవేట్ కంపెనీ వద్ద ఉన్నాయి. ఇప్పుడు మ్యాచ్లు ఆపేస్తే నష్టం జరిగేది ఆ బంగ్లాదేశ్ కంపెనీకే తప్ప భారత్కు కాదు. ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ చేస్తున్న ఇటువంటి పనుల వల్ల బంగ్లాదేశ్ ఆర్థికంగా మరింత దిగజారిపోతోంది. మార్చిలో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే అక్కడి ప్రతిపక్ష పార్టీ అయిన BNPతో సంబంధాలు పునరుద్ధరిస్తోంది. రాబోయే కాలంలో బంగ్లాదేశ్లో ఒక అనుకూల ప్రభుత్వాన్ని తీసుకురావడం భారత్కి ఒక పెద్ద ఛాలెంజ్. నైజీరియా తీరంలో ఒక భారతీయ నౌకలో 31 కిలోల కొకైన్ దొరకడం కలకలం సృష్టించింది. అందులో ఉన్న 22 మంది భారతీయ సిబ్బందిని అరెస్ట్ చేశారు. మన వాళ్లకు శిక్ష పడుతుందా? సాధారణంగా నౌకల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగితే సిబ్బందికి తెలిసే అవకాశం తక్కువ. విదేశీ ముఠాలు వీటిని కంటైనర్స్లో దాస్తుంటారు. అయితే నైజీరియా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మన విదేశాంగ శాఖ ఇప్పటికే అక్కడి అధికారులతో మాట్లాడుతోంది. విచారణలో మన వాళ్ళ తప్పిదం లేదని తేలితే తప్ప వారిని విడిపించడం కష్టం. ఫ్రెండ్స్, గతేడాది 8 మంది భారతీయ నేవీ అధికారుల్ని ఖతార్ జైలు నుంచి
ప్రధాని మోదీ విడిపించిన విషయం మనందరికీ తెలుసు. అది భారత దౌత్య విజయానికి ఒక నిదర్శనం. కానీ దురదృష్టవశాత్తు కమాండర్ పునేందు తివారీని మాత్రం ఖతార్ విడుదల చేయలేదు. పాత గూఢచర్యం కేసులో ఆయనకు క్షమాభిక్ష లభించిన ఖతార్ ప్రభుత్వం ఆయనపై మనీ లాండరింగ్ మరియు అవినీతి ఆరోపణలతో కొత్త కేసు పెట్టింది. ఇప్పుడు కోర్టు ఆయనకి 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఏకంగా 195 కోట్ల జరిమానా కూడా వేసింది. ఇప్పుడు భారత్ ఏం చేయగలదు? ఈ కేసు చాలా క్లిష్టంగా మారింది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు నిరూపితమయ్యాయని ఖతార్ కోర్టు చెబుతోంది. ఒకవేళ భారత్ మళ్లీ జోక్యం చేసుకుంటే అది ఖతార్ అంతర్గత విషయాల్లో తలదూర్చినట్టవుతుంది. కానీ మన పౌరుణ్ణి కాపాడుకోవడానికి భారత్ ఒక ఒప్పందం అంటే ప్రిజనర్ ట్రాన్స్ఫర్ ట్రీటీ చేసుకోవచ్చు. దీని ప్రకారం ఆయన తన శిక్షని భారత్లోని జైల్లో పూర్తి చేయొచ్చు. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధం భూమి మీద కాదు, ఆకాశంలో జరుగుతోంది. స్టార్లింక్ లాంటి వ్యవస్థలు ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నాయి. ఒక దేశం ఇంటర్నెట్ బ్యాన్ చేసినా స్టార్లింక్ ద్వారా అక్కడి ప్రజలకి సమాచారాన్ని చేరవేయచ్చు. ఇది నిరంకుశ దేశాలకు ముప్పుగా మారిన ప్రజాస్వామ్య దేశాలకు భద్రతాపరమైన సవాళ్లు విసురుతోంది. భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న సంబంధం కేవలం వ్యాపారం కాదు. 1998లో భారత్ అణుపరీక్షలు చేసినప్పుడు ప్రపంచమంతా మనపై ఆంక్షలు విధించింది. కానీ అప్పుడు భారత్కు మద్దతుగా నిలిచిన ఏకైక పాశ్చాత్య దేశం ఫ్రాన్స్. అందుకే భారత్ ఎప్పుడూ ఫ్రాన్స్కి ప్రాముఖ్యత ఇస్తుంది. భారత్కు అవసరమైన సహజ వాయువు అంటే ఎల్ఎన్జీలో ఎక్కువ భాగం ఖతార్ నుంచే వస్తుంది. అందుకే ఖతార్తో గొడవపడ్డం భారత్కి ఇష్టం లేదు. అదే సమయంలో మన నేవీ అధికారుల గౌరవం కూడా ముఖ్యం. ఈ సున్నితమైన అంశాన్ని భారత్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి. ఎలోన్ మాస్క్ వెనుజులాతో చేసిన పని కేవలం ఉచిత సేవ కాదు, అది ఒక డిజిటల్ వార్నింగ్. ఒకప్పుడు యుద్ధాలు తుపాకులతో జరిగేవి, కానీ ఇప్పుడు ఒక శాటిలైట్ సిగ్నల్ ద్వారా ఒక దేశం యొక్క సమాచార వ్యవస్థని మార్చేయచ్చు. భారత్ స్టార్లింక్ విషయంలో ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మన డేటా మన సరిహద్దులు దాటి అమెరికా సర్వర్స్లోకి వెళితే భవిష్యత్తులో అది మనకే ముప్పుగా మారచ్చు. ట్రంప్ బెదిరింపులు ఒకవైపు, మాస్క్ టెక్నాలజీ మరోవైపు. ఈ రెండింటి మధ్య భారత్ తన సొంత శాటిలైట్ నెట్వర్క్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అది దేశ హితం కోసమా లేక భారత్పై ఉన్న కక్ష కోసమా అనే సందేహం కలుగుతోంది. ఐపీఎల్ అనేది కేవలం ఆట కాదు, అది ఒక $1 బిలియన్ ఇండస్ట్రీ. బంగ్లాదేశ్లో దాన్ని నిషేధించడం వల్ల భారతదేశానికి వచ్చే నష్టం 0. కానీ ఆ ప్రసార హక్కులు కొన్న బంగ్లాదేశ్ కంపెనీలు ఇప్పుడు రోడ్డున పడతాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్కి ఇది ఒక ఆర్థిక ఆత్మహత్య లాంటిది. భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్లోని కొత్త రాజకీయ శక్తులతో అంటే బీఎన్పీ చర్చలు మొదలుపెట్టింది. అంటే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని భారత్కు ముందే తెలుసు. ఖతార్ కోర్టు విధించిన 195 కోట్ల జరిమానా సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక వ్యక్తిపై వేసిన జరిమానాలాగా కనిపించినా దీని వెనుక భారత్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఉందా అనే కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ఒక మాజీ నేవీ అధికారి అంత పెద్ద మొత్తం చెల్లించడం అసాధ్యం. ఇక్కడ భారత ప్రభుత్వం తన చాణక్య నీతిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఈ జరిమానా చెల్లిస్తే ఆరోపణల్ని అంగీకరించినట్టు అవుతుంది. చెల్లించకపోతే మన అధికారి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే ఆయన్ను భారత్ జైలుకు తీసుకొచ్చే ప్రిజనర్ ట్రాన్స్ఫర్ ఒప్పందం ఇప్పుడున్న ఏకైక గౌరవప్రదమైన మార్గం. అయితే భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, చూశారుగా గ్లోబల్ పాలిటిక్స్ ఎంత వేగంగా మారుతున్నాయో. ఒకవైపు ట్రంప్ బెదిరింపులు, మరోవైపు ఖతార్ కోర్టు తీర్పులు. ఈ సవాళ్ళన్నింటినీ దాటుకుంటూ భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తోంది. భారత్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఒక లోతైన వ్యూహం ఉంటుంది. మీకేమనిపిస్తుంది? ట్రంప్ భారత్పై టారిఫ్లు పెంచుతారా? మన నేవీ కమాండర్ని భారత్ మళ్లీ విడిపించగలదా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భారతదేశ విదేశాంగ విధానంపై మీకు గర్వం ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.